అమ్మ అమ్మవారు అసలు మనుషుల్లో అంటే ఆవాహనం కొంతమంది మన ఊర్లలో పూనకాలు వచ్చిందని ఇలా మనం చూస్తూ ఉంటాం గుళ్ళల్లో కానీ ఇలాగా. ఇది అసలు నిజమే అంటారా? అంటే ప్రేతాత్మలు మానవ శరీరంలోకి ఆవహిస్తాయి, హ్యూమన్ బాడీలోకి. మన ఆరాలోకి యోగినీలు యక్షిణీలు ఆవహిస్తారు. పరదేవత ఆపోజిట్లో దర్శనమిస్తుంది, ఆమెను బేర్ చేయలేం. ఆపోజిట్లో దర్శనమిచ్చేది హైయెస్ట్ ఎనర్జీస్, ఆవహించేది యోగిని దేవతలు అంటారు. అంటే 1000 వోల్టేజ్ నుంచి 10 వోల్టేజ్ వరకు ఉంటుంది కదా. మన ఆరాలో కొద్ది సెకండ్లు వస్తారు వాళ్ళంతే, 5-6 సెకండ్స్, 5 to 6 సెకండ్స్. ఎక్కువ ఉంటే హ్యూమన్ బాడీ ఇదైపోతుంది, డ్యామేజ్ అవుతుంది. మన షట్చక్రాలు అంటారు కదా, షట్చక్ర భేదనం జరిగినప్పుడు కుండలిని ఇప్పుడు జాతరలు జరుగుతూ ఉంటాయి. మన ఎనర్జీ అనేది ఎక్కువగా ఏంటంటే అక్కడ కాస్మిక్ పవర్ పెద్దగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు జాతరలో ఏమవుతుంది, డెడికేషన్తో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతుంది మన యాస్ట్రల్ బాడీ, దానికి కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీ ఫ్లో ఉంటుందన్నమాట. అందుకే ఊగుతారు, కింద మీద పడి ఎందుకు ఊగుతారు, ఆ పవర్ని తట్టుకోలేరు. అందుకే దీక్షలు తీసుకోవాలి. ఫస్ట్ స్టేజ్లో ఊగుతారు, మంత్ర దీక్ష అన్ని తీసుకుంటే స్టేబుల్గా ఉండొచ్చు. పెద్ద శక్తులు వచ్చి దూకాయంటే తట్టుకోలేరు. అది అమ్మ, విపరీతమైన కష్టాలు బాధలో ఉన్న వారికి ఏదైనా మంత్రాల ద్వారా జపించడం ద్వారా వాళ్ళకి అంటే ఆ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనుషులకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నెగిటివిటీ, రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల, ఇంట్లో సమస్యల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇవన్నీ దేనికి వస్తాయి, పవర్ లేకపోవటం వల్ల, అమ్మవారి అనుగ్రహం లేకపోవటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపుతుంది, ఆపలేదు అంటే అతను నెగిటివ్ ఎనర్జీతో ఉన్నాడు అని అర్థం. అలాంటి వాళ్ళు మళ్ళీ అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారికి పూజ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి అంటే అమ్మవారు పాజిటివిటీని ఇస్తుంది, పవర్ని ఇస్తుంది. ఇప్పుడు మీరున్నారు, సిక్ అయ్యారు అనుకుందాం. మీరు సిక్ అయితే మీకు డబ్బులు ఇచ్చినా మీ ముందు అన్నం పెట్టినా మీరు తినలేరుగా. మీకంటూ ఎనర్జీ ఉండి మీరు క్యూర్గా ఉంటేనే ఆ ఫుడ్ని మీరు ఆస్వాదించగలరు, అవునా? ఆ విధంగానే శక్తి కూడా. అతను ముందుకు వెళ్ళాలంటే శక్తి ఉండాలి అతనిలో. ఈ ఉపాసనలు దీక్షలు ఏంటంటే అమ్మవారిని పిలవడం కాదు, తనే అమ్మవారిలాగా మారిపోవటం. ఇప్పుడు మీరున్న ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో వాటర్ పోస్తూ ఉంటే దాన్ని గ్లాస్ అంటారా, వాటర్ గ్లాస్ అంటారా? వాటర్ గ్లాస్ అంటే కానీ వాటర్ తీసుకోరా అంటారు కానీ గ్లాస్ తీసుకోరా అంటారు కదా. కాబట్టి మనమే అమ్మవారు అయిపోతాం. మీరు ఒక ఫిలిం చూసారా, నేనే దేవుణ్ణి అని. అఘోరాలు అంటే ఏంటి, అఘోరతత్వం అంటే వాళ్ళే శివుడుగా మారుతారు. అదే అద్వైతం అంటే దేవుడికి నీకు తేడా లేదు అంటే అని వెంటనే మారిపోతాయి సిచ్యువేషన్స్ అంతా. అంటే ఇవి డైరెక్ట్గా చెప్పడానికి ఒక సినిమాట్రిక్గా ఉంటుంది, కానీ జపం చేసే కొద్దీ మన తత్వం మారిపోతుంది. ఎలాంటి వ్యక్తులైనా చేంజ్ అయిపోతారు. అది అమ్మ, అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అసలు మనం ఏం చేయాలి? అమ్మవారికి బాగా ఏది నచ్చుతుంది, ఎలా ఉంటే నచ్చుతుంది, ఒక ఇల్లు అనేది మనం ఏ విధంగా ఉంచుకుంటే నచ్చుతుంది? మనిషిలో ఉన్న అరిషడ్ వర్గాలు అనేది అదుపులో ఉంచుకోవాలన్నమాట. కామ, క్రోధ, మదమచ్చర్యాలు ఇవన్నీ అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచి ఒంట్లో ఉన్న పాజిటివిటీని బయటకు తీసుకురావాలి. అమ్మవారి తత్వం ఏంటి, ప్రేమతత్వం. అమ్మ అనేదండి, మన ఇంట్లో అమ్మమ్మ అంతా ఎలా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, ప్రేమగా చూసుకుంటుంది కదా. అలాగే సృష్టిని సృష్టించిన అమ్మవారు ప్రేమతత్వంలో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ పాజిటివిటీని అలవాటు చేసుకోవాలి. ఊరక అన్నిటికీ ఫైర్ అవుతూ కోపం తెచ్చుకొని లోభంతో మోహంతో ఉంటే అమ్మవారికి నచ్చదు. ఎందుకంటే ఉపాసనలు చేసేవాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, మేము సంవత్సరాల కొద్ది పూజలు చేస్తున్నాం, మాకేం రిజల్ట్స్ లేదు అని. వీళ్ళు పాజిటివిటీతో ఉండాలి. ఎంతసేపు పూజలు చేసి రిజల్ట్ రావు, వీళ్ళల్లో కూడా మార్పు రావాలన్నమాట. బుద్ధి రానంత వరకు సిద్ధి కలగదు, ఎన్ని పూజలు చేసినా వేస్టే. అమ్మ, గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు జపించకూడదు అని అంటారు, ఇది ఎంతవరకు నిజమమ్మా? గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు జపించకూడదని ఏం లేదు, కానీ ఎందుకు ఆ మాట అన్నారంటే నియమాలు ఎక్కువ ఉంటాయి గాయత్రి మంత్రానికి. నిజానికి గాయత్రి మంత్రం జపించే వాళ్ళు ఊరు పొలిమేరలు దాటకూడదు అని ఉంది. కొన్ని నియమాలు ఉన్నాయి. అన్ని ప్రికాషన్స్ అందరూ చేయలేరు కాబట్టి మాంసం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించడం కానీ. ఆ మంత్రం జపించాలంటే ఇవన్నీ నియమాలు కొన్ని అంటే గురు పరంపర అనుసారం నియమాలు ఉంటాయి. వాళ్ళ గురువు ఎలా ఉండి దీక్ష ఇచ్చాడో ఆ విధంగా వాళ్ళు జపించుకోవాలి.
ఒక్కో గురువు ఒంట్లో ఒక్కో శక్తి ఉంటుంది కదా, ఆ గురువుని అనుసరించి దీక్షలు తీసుకోవాలి. అందరూ ఎందుకు జపించకూడదు అంటారంటే అందరూ అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉండరు కదా. అది. ఎవరికి తగిన మంత్రాలు, ఎవరికి తగిన తంత్రాలు అందుకే వచ్చాయి. పూర్వం వేదం అనేది బ్రాహ్మణులే జపించుకునేవాళ్ళు. అవును. అందరికీ మోక్షం కలగాలనే ఉద్దేశంతోనే ఈ తంత్రాలు అనేది మన పండితులు కనిపెట్టారు. ఆడవాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు చేసుకునే విధంగానే మంత్రతంత్రాలు, శాబర మంత్రాలు ఇవన్నీ వచ్చాయి అందుకే.